చనిపోయి తిరిగి బ్రతికిన సందర్భాలు 7 సందర్భాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం. మొదటిది, ఒక శవమును ప్రవక్త అయిన ఎలీషా సమాధిలో ఉంచినప్పుడు ఎలీషా శల్యమునకు ఆ శవము తగిలి బ్రతికెను. 2, ఘనురాలైన స్త్రీ యొక్క కుమారుడు పొలములో ఉన్నప్పుడు చనిపోతే ప్రవక్త అయిన ఎలీషా ఆమె కుమారుడిని బ్రతికించెను. 3, అధికారి కుమార్తె చనిపోయినని అధికారి యేసునకు తెలియచేసినప్పుడు యేసు చనిపోయిన అధికారి కుమార్తెను బ్రతికించెను. 4, విధవరాలి కుమారుడు చనిపోయి పాడె మీద మోసుకొని వెళుతున్నప్పుడు యేసు పాడెను ముట్టగానే విధవరాలి కుమారుడు బ్రతికెను. 5, మార్తా మరియ సహోదరుడైన లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడిన యేసు సమాధి వద్దకు వచ్చి చనిపోయిన లాజరును బ్రతికించెను. 6, ఇప్పేలో తబిత అనే శిష్యురాలు కాయిలపడి చనిపోయెను. పేతురు ఆ విషయం తెలుసుకొని చనిపోయిన తబితను బ్రతికించెను. 7, ఐతుకు అను యవనస్తుడు నిద్రాభారము చేత కిటికీలో నుండి జోగి క్రింద పడి చనిపోయెను. పౌలు క్రిందకు వెళ్ళి చనిపోయిన ఐతుకును బ్రతికించెను.